జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాయలేదు నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్. ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల పైనుంచి కూడా జనసేన అనే యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎక్కడ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఈరోజు పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నిలబడుతూ పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజలకు ఏ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి తెలుసుకుని పోయిన గవర్నమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఎక్కడ అండగా నిలబడాలి, ఏ విధంగా సపోర్ట్గా నిలబడాలి, వాళ్ళకి ఏ విధంగా మనం ఇంకా రాబోయే రోజులు మన గవర్నమెంట్లో ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తాం, ఏ విధంగా వాళ్ళకి ఉన్నతమైన స్థానంలో ప్రజలకి ఒక పొజిషన్లో స్టేట్లోనే నెంబర్ 1 పొజిషన్లో నిలబడాలనే ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో అందిస్తూ ఉండడం జరిగింది. దానిలో భాగంగానే 21 కాలనీలు మచిలీపట్నం నియోజకవర్గంలో డోర్ టు డోర్ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాని తీసుకెళ్తూ కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక బందర్కోటలో ఉన్నటువంటి ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబానికి ఈరోజు చూసుకుంటే పోయిన గవర్నమెంట్లో కానీ ఎటువంటి విధంగా కూడా సపోర్ట్ కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లలకి చదువు కూడా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా అడిగితే ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేయించుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందనుకుంటే ఒక్కసారి ఎట్లా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మనం ఫామ్ చేస్తున్నామంటే ప్రజలు ఓట్లు వేయబట్టే. ప్రజలు ఫామ్ చేసే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఫామ్ చేసినా ప్రజలు ఓటేస్తేనే మనం ఏ ప్రభుత్వాన్ని స్థాపించేది. సో ప్రజలు ఫామ్ చేసిన గవర్నమెంట్లో ఒక ప్రజలకు ఏదైనా కష్టం వస్తే, వాళ్ళ పిల్లలకి ఏమైనా కష్టం వస్తే, వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలిగితే దానికి అండగా నిలబడి ఒక భరోసాగా వాళ్ళకి స్టాండబుల్గా నిలబడాల్సిన బాధ్యత గవర్నమెంట్గా ఉంది కాబట్టి నిలబడాలి. కానీ ఈ విషయం తెలుసుకుని చాలా ఇబ్బంది చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో పిల్లల స్కూలు ఒక పిల్లోడికి మాటలు రావు, ఒక పిల్లోడికి వినపడదంట. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది పెట్టుకోలేని స్థితిలో ప్రభుత్వం అంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు? దాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ తరఫున మేము అండగా నిలబడతామని వారు సపోర్ట్గా అతనికి యాక్సిడెంట్ కూడా జరిగింది. గత 6 నెలలు 7 నెలల నుంచి బాధపడుతూ ఉన్నారు. కనీసం 1 సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు. పెన్షన్ మీద ఆ పెద్ద ఆవిడికేమో పెన్షన్ వస్తుంది, 3,000 రూపాయలతో కుటుంబం నడవాల్సిన పరిస్థితి. ఈరోజు బయట చూసుకుంటే నిత్యావసర సరుకులు కానీ, ఒక గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే ఏదన్నా పొజిషన్ ఒక పేద బడుగు బలహీన వర్గాలను నడిచే విధంగా కూడా చేయకపోతే గవర్నమెంట్ వాళ్ళ మీద దృష్టి పెట్టకపోతే ఒక పేదవాడు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, సామాజిక వర్గాలు కానీ ఏ విధంగా బతకగలిగితే సమాజంలో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి వాళ్ళు ఓటేస్తేనే మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేసి వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా మనం ఏదో వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ అయ్యామంటే వాళ్ళు పెట్టిన భిక్ష అది. మనకు దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వెళ్ళిపోతున్నామంటే మనం ప్రజలు మోసం చేసినట్టే. అండగా నిలబడి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాం. ఇవాళ జనసేన పార్టీ ఒక ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు ఆర్థిక సాయం అందించాం. అదేవిధంగా నిత్యావసర సరుకులు, అదేవిధంగా పిల్లలకు బుక్స్ అన్నీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఎజెండాని తీసుకెళ్తూ ఇవాళ మత్స్యకార సామాజిక వర్గానికి ఇవాళ గవర్నమెంట్లో లేకపోయినా, ఎలక్షన్లు అయినాయి ఇంకా రిజల్ట్ రాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఎజెండాని తీసుకెళ్తే వాళ్ళ ప్రజలకి నియోజకవర్గంలో నిలబడతా ఉన్నాం. ఎందుకు నిలబడతా ఉన్నాం? ఎందుకంటే సమస్య అన్నారు, వాళ్ళని అండగా నిలబడాల్సిన బాధ్యత మంది. ఏ విధమైన సహాయం లేదు, ఒక స్టెబిలిటీ లేదు, ఒక ఎబిలిటీ లేదు, ఎవరో వచ్చి చేస్తామన్న ఇది లేదు. జనసేన పార్టీ తరఫున వచ్చి 1 వారం క్రితం వాళ్ళకి చెప్పాం మేము అండగా నిలబడతామని. ఈ నెల నుంచి కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ ఏదన్నా విషయం అయినా సరే వాళ్ళకి అండగా నిలబడతామని కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బందర్కోటలో చూసుకుంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. ఎవరో వచ్చి పట్టించుకునే నాదులు కూడా లేదు. మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏదైనా సరే దాన్ని పట్టించుకునే నాదులు లేదు. జనసేన పార్టీ తరఫున వచ్చి మేము సమస్యలు తెలుసుకుని మేము నిలబడతామని ఈరోజు కుటుంబాన్ని నిలబడడం. అదేవిధంగా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో పోరాడి అక్కడ రాబోయే ఉమ్మడి గవర్నమెంట్లో కూడా మనం నిలబెట్ట సమస్యలు క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పార్క్ ఏదో శాంక్షన్ అయింది, అది కూడా జరగలేని పరిస్థితి. అట్లీస్ట్ కుటుంబానికి కూడా ఇవాళ అతను యాక్సిడెంట్ అయింది, ఆ పొజిషన్ ఏంటి, పనిలోకి వెళ్ళలేడు, ఒక ఆడబిడ్డ వాళ్ళ వైపు ఈరోజు బయటికి వెళ్ళి పని చేసుకుని ఏదో 4 రూపాయలు తెచ్చుకునే పరిస్థితి ఉంటా ఉంది. ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి. కానీ మనం ఏదో 10,000 వేసేసాం 20,000 వేసేసాం కాదు. ఒక కుటుంబం నడవలేని స్థితిలో ఏ విధంగా ఉంటే మనం ఏదో ఈరోజు మేము చేసేసామంటారు. ఈరోజు కనీసం పూట కూడా గడవలేని పరిస్థితి. కనీసం రోజుకి 1,000 రూపాయలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి.
మరి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉంటే కనీసం కుటుంబం కూడా ఒక ఆడబిడ్డ వెళ్ళి బయట పని చేస్తుందంటే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆడబిడ్డ బయటికి వెళ్ళి పని చేసుకుని సంపాదించుకొస్తే ఆ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం ఏ విధంగా అండగా నిలబడాలి, మొత్తం భారం అంతా ఆడబిడ్డ మీద పడే పరిస్థితి. అంటే మగతను ఉన్నా కూడా ఆయన చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు కనుక ఇవాళ కుటుంబాన్ని నడిపించుకోవాలనే బాధ్యత ఉంది. కాబట్టి ఆవిడ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా బయటికి వెళ్ళి ఒక ధైర్యంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సమాజం ఎట్లా తయారైందో. బయటికి వెళ్ళి మరి కుటుంబాన్ని నడిపించాలి, మరి అండగా ఉండాలని ఆవిడ ఎన్నో తిప్పలు పడి మరి ఈరోజు కుటుంబాన్ని లాక్కొస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండగా నిలబడుతుంది, పవన్ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడు అండగా నిలబడతారు. మేము వచ్చి సమస్య తెలుసుకుని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము వచ్చాం. యాక్చువల్గా వచ్చి సమస్య తెలుసుకుని మేము అండగా నిలబడుతున్నాం. వాళ్ళు యాక్చువల్గా రాలని నేను ఎవరో వాళ్ళకి తెలియదు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం, జనసేన పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి, పార్టీ అజెండాను తీసుకెళ్ళాలి, పార్టీకి అండగా నిలబడాలి అనే ఒక తత్వంతో నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గంలో వెళ్దా ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం ఇదంతా, మరి ఏ పార్టీ చేయనంత విధంగా నియోజకవర్గంలో పార్టీ కూడా లేనంత విధంగా, అంటే గవర్నమెంట్లో ప్రభుత్వం లేకపోయినా మనం ఎందుకు నిలబడుతున్నాం, ప్రజలు మనకు ఉండాలి, ప్రజలకు నీతిగా న్యాయంగా సేవ చేయాలి. జనసేన పార్టీ ఒక ఎజెండా ఒకటి, అన్ని సామాజిక వర్గాలు కలుపుకుని వెళ్ళాలి, అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజలు భరోసాగా నిలబడాలి. వాళ్ళు రేపొద్దున మాకు ప్రభుత్వం అనే జనసేన పార్టీ ఉందే మాకు అనే గుండెల మీద చేసుకుని ధైర్యంగా బతికే, సమాజంలో బతికే ఆ పొజిషన్లోకి ప్రజలు ఉండాలి. ఎప్పుడు మీరు రాబోయే రోజుల్లో కూడా మనం ఎవరికి చేశారో, మనకు ఎవరు మంచి చేశారో, మనకి ఆయన వస్తే ఇంకెంత మంచి జరుగుద్ది అనే ఒక ఆశయంతో మీరందరూ కూడా ఆ సంకల్పంతో ఉండండి. మేమందరం కూడా నిలబడతాం, మీకు అండగా నిలబడాలనే నేను వచ్చాను. ఆల్రెడీ సమస్య కలిగినాం. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి నిలబడ్డా కూడా ఆ పార్టీ కూడా మీకు నిలబడింది, ఏ పార్టీ నిలబడింది ఒక్కసారి ఆలోచించుకొని మీకు రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం చేయడం కూడా ఆ బందరగొడలో కూడా జరుగుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఇంకా ఫోర్స్గా పార్టీ అనేది ఎక్కడో కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో గ్యాప్ ఉంది, అది కూడా ఫిల్ చేసుకొని పార్టీకి ప్రజలు జనసేన పార్టీ అంటే ఏంటి అంటే ఈరోజు ప్రూవ్ చేసుకున్న నియోజకవర్గంలో అంతకన్నా విధంగా కూడా జనసేన పార్టీ ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్లి బలోపేతం చేసే ప్రతి వార్డులో కూడా ఉండాలండి. ప్రతి వార్డులో కూడా ఇనిషియేటివ్ తీసుకుని మన వాళ్ళు పార్టీని ఎజెండాని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడి వాళ్ళకి అండగా నిలబడితే జనసేన పార్టీ మాకు ఉందని చెప్పి ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇంత ప్రజాదానం వచ్చిందంటే మనం మంచి చేయబట్టే, మంచి నిలబడ్డారు కాబట్టి ఆయన ప్రజలు ఈరోజు అండగా నిలబడుతున్నారు. మరి అదొక్కసారి మీ అందరూ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నా. అందరూ కూడా ప్రజలందరికీ కూడా మరి ఈరోజు వచ్చినటువంటి గిలగల్ నుంచి దుర్గాప్రసాద్ అన్న కానీ వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరఫున గిలగండ్లి కార్యకర్తలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బందరు కూడా ప్రజలందరికీ, బందరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలకి, ధర్మ యాదవ్కి, అదేవిధంగా తమ్ముడు మురళికి కూడా మా అందరికీ కూడా పేరు పేరున, అతను ఇక్కడ లేకపోయినా అతను కూడా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ మత్స్యకార సామాజిక వర్గాలు కూడా ఎప్పుడు మేము అండగా నిలబడతాం. మన కుల మతం భేదం లేదు జనసేన పార్టీకి. మన ప్రజలు సేవ చేయాలి, సమస్యలు తీర్చాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, సంక్షేమం కూడా 100% ప్రజలకు అందాలి అనే విధంలో జనసేన పార్టీ ఎజెండా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీ అందరూ జనసేన పార్టీని ఎప్పుడు నిలబడితే నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటా. మరి ఇక్కడ వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా, కుటుంబానికి కూడా మేము అంటగా ఎప్పుడు నిలబడతామని, ఇంకా అందరికీ కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వచ్చి నిలబడతామని కూడా జనసేన పార్టీ తరఫున మరొకసారి కూడా అందరూ తెలియజేస్తూ, తమ్ముడు మురళికి, అదేవిధంగా ధర్మాకి, మన వాళ్ళందరికీ కూడా, దుర్గాప్రసాద్ అన్నకి అందరికీ కూడా గిలగల్దిండి నుంచి వాళ్ళ కార్యక్రమం ఉందనగానే, జనసేన పార్టీ కార్యక్రమం ఉందనగానే ఒక అభిమానంతో ఆయన పార్టీ అజెండాను తీసుకెళ్లే విధంలో వస్తున్నామని చెప్పి మరి వాళ్ళందరూ కూడా గిలగల్దిండి నుంచి వాళ్ళ పొద్దున్నే మరి మబ్బు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ నుంచి కూడా తెలియజేస్తూ, ఇంకా వాళ్ళ అన్ని సామాజిక వర్గాలను కలుపుకునే విధంగా పార్టీని నిలబెడతామని, మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని నిలబెడతామని కూడా పేరు పేరున అందరికీ సమక్షంలో కూడా తెలియజేస్తూ, జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ వడ్డీ గణేష్ మాకు కొంచెం సహాయం చేశారు, నిత్యావసర సరుకులు చేశారు. ఆయనకి ఇప్పుడు ఇలాగే సపోర్ట్గా ఉంటామని, ఇంకా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను.
చెప్పలేదు. మేము వస్తాము జూన్లో, కానీ మమ్మల్ని పిలవండి. మా వాళ్ళు చేసుకోకపోతే మేము చేసేది తప్పే ఉంది. ఇప్పుడు చదువుకో వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చుకోండి. నా తెలియదు ఇదంతా.